ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ కోసం ఎందుకు ఇంతలా వెంపర్లాడుతున్నాడు? రాజకీయంగా 4 సార్లు అవకాశం ఇచ్చిన పార్టీని కాదని పార్టీ మారి ఇప్పుడు రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్నాడా? చొక్కా మార్చినట్టుగా పార్టీ మారితే రాజకీయ భౌతవ్యం ఇలా ఉంటుందా అని ఆ నేతకు ఇప్పుడు తెలిసి వచ్చిందా? ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ ఇప్పుడు చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది అభిమానులు ఉన్న నటసింహంగా చెప్పుకునే ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న కదిరి బాబురావు, నందమూరి బాలకృష్ణ చలవ వల్లే రాజకీయ ఆరంగేట్రం చేశారు. 2004 సంవత్సరంలో ఎంతో మంది పోటీలో ఉన్న కేవలం బాలకృష్ణ చలవ వల్లే దర్శి నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. అనంతరం 2009 ఎన్నికల్లో కనిగిరి నుండి టీడీపీ అభ్యర్థిగా బీఫామ్ తీసుకుని పోటీలో నిలవగా నామినేషన్ పత్రాల్లో సంతకం లేదని కదిరి నామినేషన్ తిరస్కరణకు గురైంది. అనంతరం 2014లో మరలా కనిగిరి నుండే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇదంతా బాలకృష్ణతో కేవలం సాన్నిహిత్యంతో కనిగిరి ఎమ్మెల్యేగా కదిరి బాబురావు సాధించిన విజయం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంచిగా తనకు అనుకున్న అన్నీ సాధించుకున్నారు. అధికారం, పదవులు తాను అనుకున్న వాళ్ళకి ఇప్పించుకోవటంలో కదిరి బాబురావు ముందు వరుసలో ఉన్నారు. 2019 ఎన్నికలు వచ్చాయి. మారిన రాజకీయ సమీకరణల్లో కదిరి బాబురావు దర్శి నుండి పోటీ చేశారు. 2019లో వైసీపీ గాలిలో దర్శిలో కదిరి బాబురావు ఓటమి పాలయ్యారు. అప్పటి వరకు తనకు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని కాదని 2020 మార్చి 10న కదిరి బాబురావు టీడీపీని వీడి వైసీపీ పంచన చేరారు. అనంతరం తను కనిగిరి నియోజకవర్గంలో వైసీపీలో చక్రం తిప్పాలనుకున్నాడు. కానీ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ కదిరిని కరివేపాకం చేశాడు. అంతే, వైసీపీ పార్టీలో చేరాడు అనే కానీ అక్కడ నాయకుడుగా కాదు కదా, కనీసం కార్యకర్తగా కూడా వైసీపీ పార్టీ ఆయన్ని గుర్తించలేదు. ఈలోపు 2024 ఎన్నికలు వచ్చాయి. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా తుడుచుపెట్టుకుపోయింది. దీంతో కదిరి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ వైసీపీ పార్టీలో గౌరవం లేదు. సొంత గూడు టీడీపీకి వద్దామంటే నాయకులు, కార్యకర్తలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కనీసం తన సన్నిహితుడు నందమూరి బాలకృష్ణ అన్న తన రాజకీయ భవిష్యత్ కోసం సహకరిస్తాడా అంటే 4 సార్లు అవకాశం ఇస్తే నమ్మక ద్రోహం చేసి పార్టీ మారాడు అంటూ టీడీపీ నాయకులు అంటుంటే బాలకృష్ణ సైతం ఏం చేస్తారు? దీంతో ప్రస్తుతం కదిరి బాబురావు రాజకీయ భవిష్యత్ శూన్యంగానే కనిపిస్తుంది. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన టీడీపీలో చేరాలంటే అడ్డంకులు, ప్రస్తుతం ఉన్న వైసీపీలో గౌరవం లేదు, గుర్తింపు లేదు, అంతేకాకుండా కరివేపాకులాగా చూస్తున్నారు. ఇది ఆయన పరిస్థితి. దీంతో పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకునేలా ఉంది ఆయన పరిస్థితి. చూద్దాం మరి కదిరి రాజకీయ భవిష్యత్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.